స్వామి గారి దగ్గర వెంకటస్వామి గారు వాస్తవంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కేవలం ఈ మాఫియా మైనింగ్ మాఫియా ల్యాండ్ మాఫియా వీళ్లతో ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు తెలుసు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో పాల్గొనాలంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే గతంతో పోల్చుకుంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఖర్చు అనేది పెరిగిపోతుందే కానీ ఓటు హక్కుని వినియోగించుకోవటం అనేది మన బాధ్యత. ఓటు హక్కులు డబ్బులు తీసుకున్న వాళ్ళు గాడిదనో రకరకాలుగానో సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా మన ఓటును మనం అమ్ముకోవద్దని ఎన్ని ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ జరుగుతున్న సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం చాలా చక్కగా వినటానికి రకరకాల వీడియోస్ రకరకాల కార్టూన్స్ రూపంలో చాలా చక్కగా ఉంటుంది. కానీ ఎన్నికలు వచ్చిన ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లెక్క మాత్రం కోట్లలో ఖర్చు పెరిగిపోతూ ఉంది. రామ్మోహన్ గారు చెప్పినట్టు కేవలం ఇవన్నీ తట్టుకోవాలంటే ఇలాంటి అక్రమాలు అది ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీ ప్రతిసారి ఏ పార్టీ అధికారం ఉన్నా ఇలాంటి పరిస్థితులు తప్పవా? వాస్తవంగా గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి ఫైళ్ళని బయటకు తీస్తున్నామంటున్నారు. ఇప్పుడు చూస్తేనేమో 60 ఏళ్లుగా ఒకరి పేరు మీద ఉన్న భూమిపై అసలు మంత్రి కుమారుడి ఆసక్తి అంటూ కూడా అర్థం కాని పరిస్థితి. ఏమంటారు వెంకటస్వామి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. మెగా టీవీ ప్రేక్షకులకు, మైనింగ్ అంటే అసెంబ్లీలో ఒక బాధకరమైనటువంటి అంశం ఏంటంటే, నాకైతే వ్యక్తిగతంగా అసెంబ్లీ ఆరోపణల పర్వానికి వాస్తవంగా అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి, తర్వాత అభివృద్ధికి, సంక్షేమానికి వేదికగా చర్చలు జరగాల. తద్భిన్నంగా నువ్వు తిన్నావు, నేను తిన్నా, నువ్వు తిన్నావు, మీరు ఇప్పుడు తింటున్నారని ఒకరు, ఇలా ఒకరి మీద ఒకరు. నేను ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో చూశాను. ఇది అప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం వర్సెస్ ఇంకా మిగతా పార్టీ కాబట్టి ఈ అవినీతి ఆరోపణలు సంబంధించినటువంటి అంశాలను చర్చకు రాకుండా చేసినటువంటి సందర్భాన్ని నేను తెలంగాణ ఉద్యమ టైంలో చూసి, ఇప్పుడు గమ్మత్తుగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేవలము ఆ అసెంబ్లీ వేదికను కేవలం ఆరోపణలు చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనేది చాలా స్పష్టమవుతున్నది. రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు భూభారతి అండ్ ధరణికి పెద్ద తేడా లేదని. కానీ వారు గమనించాలి, చాలా సమస్యలు భూభారతిగా చేంజ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫైట్స్ అది కూడా రైతులకు సంబంధించి తీసుకొస్తున్నాను. ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది మీ దగ్గర, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి.